హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై ఛానల్ వావిలాల స్వరూపరాణి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతిష్యము డైలీ లైఫ్లో ఉపయోగం, దీన్ని ముఖ్యమైన కాంటెంట్గా యూజ్ చేస్తూ నేను మీకు నిత్య జీవితంలో మనం జ్యోతిష్ శాస్త్రంను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాలను మీకు అందజేస్తున్నాను. మనము జ్యోతిష్ శాస్త్రంను నమ్మినట్లయితే మన జీవితాలు కూడా కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటవి. ఈరోజు ఇంతకుముందు నేను 27 నక్షత్రాలు, 3 కూటములు, తారాబలాల గురించి వివరించడం జరిగింది. నా గత వీడియోలన్నీ కూడా 27 నక్షత్రాలు, 3 కూటములు, తర్వాత వాటి యొక్క తారాబలము, అంటే తారాబలం అంటే చెప్పాను మీకు: జన్మతార, సంపతార, విపత్తార, తర్వాత క్షేమతార, ప్రత్యేకతార, సాధనతార, నైదనతార, మిత్రతార, పరమ మిత్రతార. ఈ తారలన్నీ కూడా తెలుసుకొని ఇందులో ముఖ్యమైన తారలను, అంటే జన్మతార మనకు అన్ని పనులకు మంచిది కాదు, సంపతార చాలా మంచిది, తర్వాత విపత్తార పనికిరాదు, తర్వాత క్షేమతార నాకు చాలా మంచిది. ఈ తారలో మీ నక్షత్రం ఉంటే మీరు మంచి పనులు చేసుకోవచ్చు. తర్వాత ప్రత్యేక తార కూడా పనికిరాదు. సాధన తారలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత నైదన తార ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. తర్వాత మిత్రతారలో అన్ని పనులు చేసుకోవచ్చును. తర్వాత పరమ మిత్రతారలో కూడా మంచి పనులను స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని కొంతవరకు తెలుసుకోండి, నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. ఈరోజు నెక్స్ట్ వీడియో ఏంటిది అంటే, మనకు వివాహ వ్యవస్థ, జ్యోతిష్ శాస్త్రంలో వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలో 27 నక్షత్రాలు ఉంటవి. మనము బయోడేటా మన దగ్గరికి రాగానే ఫస్ట్ జాతకాలు కలిసినాయా అని అడుగుతారు. మరి జాతకాలు కలిసినాయా అంటే ఎవరు చెప్పాలి మనకు? ప్రతిసారి మనము గురువు గారిని అడగలేము కదా. కాబట్టి ఈ జాతకాలు కలిసినాయా అనే విషయం మనం తెలుసుకోవడమే ఈరోజు యొక్క ప్రత్యేకమైన నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. 27 నక్షత్రాలు, అందులో పార్ట్స్ మొత్తము 36 నక్షత్రాలకు ఒక్కొక్క వాళ్ళకి కూడా మనము ఏ విధంగా ఎన్ని పాయింట్లు వస్తాయి. వివాహ వ్యవస్థలో జాతకం ముఖ్యంగా మన గురువులు ఏం తెలియజేస్తారు అంటే 18 గణాలు ఉండాలి. 18 గణంల కంటే ఎక్కువ వచ్చినట్లయితే మనము ఆ జాతకం దాదాపుగా 50% ఓకే, 50 to 80% ఓకే అనే కింద మినిమం 18 పాయింట్లు కనుక కలిసినట్లయితే మనము ఆ మ్యాచ్ ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనకి కొంత అవగాహన ఉండాలి. మన దగ్గరికి ఒక మ్యారేజ్ వ్యవస్థను చూడాలంటే, ఒక ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం పెళ్లి సంబంధాలను సెటిల్ చేయాలనుకుంటే మినిమం ఒక 10 నుంచి 20 బయోడేట్లు మన దగ్గరకు వస్తాయి. మరి ఇవన్నీ జాతకాలు కలిసినాయి అనేది ఏ విధంగా తెలుసుకుంటారు? మీరు నా వీడియోను చూడండి. తప్పనిసరిగా సులభంగా మీరు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినాయా, రాలేదా? రాకపోతే ఒకవేళ రాలేదనుకోండి, ఆ పక్కకు పెట్టాలి బయోడేట్ను. వచ్చినట్లయితే కంపల్సరీ ఆ బయోడేట్ను ముందుకెళ్ళి మిగతా విషయాలను సరిచూసుకున్నట్లయితే మనము వివాహ వ్యవస్థలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జ్యోతిష్ శాస్త్రము, నిత్య జీవితము, వివాహ వ్యవస్థలో మనము జ్యోతిష్ శాస్త్రంను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాల మీద మనము వీడియో చేస్తున్నాము. దీని గురించి గత అశ్విని మరియు భరణి నక్షత్రాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కృత్తిక 1వ పాదము. ఈ నక్షత్రాలలో కృత్తిక 1వ పాదమేమో మేషరాశిలోకి వస్తుందండి. తర్వాత 3, 4 పాదాలేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి కృత్తిక 1వ పాదం ఉన్న వధువు కానీ వరుడు కానీ 1వ పాదంకి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఏ నక్షత్రం పడుతుంది, ఏ నక్షత్రం పడదు, ఏ నక్షత్రానికి ఎన్ని పాయింట్లు వస్తున్నవి, ఏ నక్షత్రము పడదు, వాటికి ఎన్ని పాయింట్లు అనే విషయాలను ఈరోజు నేను వివరంగా తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తును నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు కృత్తిక 1వ పాదం, ఇది అంటే కాదు, దాని మీద వస్తుంది. దాని మీద వచ్చినప్పుడు వస్తుంది.
ఒకటవ పాదం ఇది. గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని మేక. ఇది మేషరాశిలోకి వస్తుంది. దీనికి దేవత అగ్నిదేవుడు. ఈ నక్షత్రం వారు స్పష్టత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కృత్తిక ఒకటవ పాదం వారు, ఈ నక్షత్రం వారు స్పష్టత, క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇస్తారు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు అండి. అయితే ఈరోజు కృత్తిక ఒకటవ పాదానికి వివాహ వ్యవస్థలో మనము వరుడికి కానీ వధువుకు కానీ మనము జాతకము పరిశీలించినప్పుడు ఏ నక్షత్రానికి ఎన్ని పాయింట్లు, ఎన్ని గణములు వస్తాయి అనేది విషయాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను. మీకు అందరికీ చెప్పాను ఇంతకుముందే. మినిమం 18 గణములు కనుక కలిసినట్లయితే వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళవచ్చును. 18 కంటే తక్కువ వస్తే మనము ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. పూర్వం అయితే జాతకాలు చూసినప్పుడు 18 కంటే తక్కువ పాయింట్లు వచ్చినా, జాతకాలు కలవకపోయినా కూడా వధువు యొక్క నామమును మార్చి, అంటే పేరును మార్చి, వరుడికి తగిన పేరును పెట్టి వివాహాలు జరిపించేవారు. ఈ అత్యవసర పరిస్థితులలో ఇప్పుడు కూడా అదే విధంగా చేయవచ్చని జ్యోతిష్ శాస్త్రం అయితే చెప్పుతుంది. కానీ మనము తప్పనిసరిగా జ్యోతిషం చూసుకున్నప్పుడు మాత్రము ఈ పాయింట్ల వారుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది. కృత్తిక 1 అశ్విని నక్షత్రం మనము చూసినట్లయితే 27 పాయింట్లు ఓకే అండి. భరణికి 27, కృత్తిక ఒకటో పాదం సేమ్ నక్షత్రం వచ్చినా కూడా 28 పాయింట్లు ఉన్నాయండి. అదే మళ్ళీ కృత్తిక 2, 3, 4 పాదాలు వస్తే 17 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి మనము ముందుకెళ్ళకూడదు. తర్వాత రోహిణి నక్షత్రానికి మాత్రం 9 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మనము వివాహ వ్యవస్థలో ఈ కృత్తిక ఒకటో పాదములకు రోహిణి పడదండి. తర్వాత మృగశిర 1, 2 పాదాలు కూడా 15 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదు. తర్వాత మృగశిర 3, 4 పాదాలకు 19 పాయింట్లు కాబట్టి ఇది ఓకే అండి. అదేవిధంగా ఆరుద్రకి 20, పునర్వసు 1, 2, 3 పాదాలకు 21, తర్వాత పునర్వసు 4వ పాదానికి 25, తర్వాత పుష్యమికి 26, తర్వాత ఆశ్లేషకు 23, తర్వాత మఘ నక్షత్రముకు 17 వస్తున్నాయి కాబట్టి మనకు కృత్తిక ఒకటో పాదానికి మఘ నక్షత్రము వచ్చినట్లయితే ఆలోచించాలండి. ఓన్లీ 17 పాయింట్లే వచ్చినాయి. తర్వాత పుబ్బాకి 21 అండి. ఉత్తరకు 22, ఉత్తర ఒకటో పాదానికి 22 పాయింట్లు వస్తున్నాయి. అదే మళ్ళీ ఉత్తర 2, 3, 4 పాదాలు వస్తే ఇది పడట్లేదండి. 15 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. తర్వాత హస్తకు 15 వస్తున్నాయండి. ఈ నక్షత్రం కూడా పడదు. తర్వాత చిత్తకు 1, 2 పాదాలకు 18 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ముందుకెళ్ళవచ్చు. తర్వాత చిత్త 3, 4 పాదాలు 27 పాయింట్లు అండి. తర్వాత స్వాతికి పడదండి. 15 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. గమనించండి, స్వాతి నక్షత్రము పడదు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు 19 పాయింట్లు అండి. తర్వాత విశాఖ 4వ పాదము పడవట్లేదు, 16 పాయింట్లు మాత్రమే వస్తుంది. తర్వాత అనురాధకు 20 పాయింట్లు, తర్వాత జ్యేష్ఠకు 26 పాయింట్లు, తర్వాత మూలకు 24 పాయింట్లు, తర్వాత పూర్వాషాఢ నక్షత్రానికి 19 పాయింట్లు, తర్వాత ఉత్తరాషాఢ ఒకటో పాదానికి 14 పాయింట్లు, ఇది కూడా పడట్లేదండి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 15 పాయింట్లు, తర్వాత ఇది పడట్లేదు. శ్రవణంకు 10 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి కాబట్టి చాలా గమనించాలి, పడదు. తర్వాత ధనిష్ట 1, 2కు 25 పాయింట్లు, తర్వాత ధనిష్ట 3, 4కు 25 పాయింట్లు, తర్వాత శతభిషంకు 27 పాయింట్లు, తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలకు 19 పాయింట్లు, తర్వాత పూర్వభాద్ర 4వ పాదానికి మాత్రము 17 పాయింట్లు పడదండి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రానికి 19 పాయింట్లు, తర్వాత రేవతి నక్షత్రానికి 11, రేవతి నక్షత్రం కూడా పడదు. కాబట్టి కృత్తిక ఒకటవ పాదము మీ ఇంట్లో వరుడు కానీ వధువు కానీ ఉన్నట్లయితే వారికి జాతకాలు చూసినప్పుడు ఇప్పుడు మీకు పడే నక్షత్రాలు ఎన్ని పాయింట్లు వచ్చిన విషయాలు చెప్పాను, పడని నక్షత్రాలు కూడా చెప్పాను. మరొక్కసారి పడని నక్షత్రాలు ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు
కృత్తిక 2, 3, 4 పాదాలు పడవు, 17 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. రోహిణికి 9 పాయింట్లు వచ్చినవి, పడవు. తర్వాత మృగశిర 1, 2 పాదాలు 15 పాయింట్లు వచ్చినవి, పడవు. నెక్స్ట్ మఘ 17 పాయింట్లు వచ్చినవి, పడవు. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలు వచ్చినవి, 2, 3, 4 పాదాలు 15 పాయింట్లు వచ్చినవి, పడదు. తర్వాత హస్తకు 15 పాయింట్లు వచ్చినవి, పడవు. తర్వాత స్వాతికి 15 పాయింట్లు, పడదు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 16 పాయింట్లు, పడదు. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదానికి 14 పాయింట్లు, పడదండి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 15 పాయింట్లు, పడదు. తర్వాత శ్రవణానికి 10 పాయింట్లు అండి, పడదు. తర్వాత పూర్వభద్ర 4వ పాదము 17 పాయింట్లు అండి, పడదు. తర్వాత లాస్ట్ రేవతి నక్షత్రము 11 పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఈ నక్షత్రం కూడా పడదు. కాబట్టి ఈ పడని నక్షత్రాలు గమనించండి, పడే పాయింట్లు కూడా గమనించండి. ఏదైనా ఒక సంబంధం మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక బయోడేటా వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది జాతకం కలుస్తుందా కలవదా. జాతకం కనుక కలిసినట్లయితే మిగతా అన్ని విషయాలు మనము చూసుకోవాలి. అంటే మినిమము ఒక నక్షత్రానికి ఈ భరణి నక్షత్రము అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చినప్పుడు ఏ నక్షత్రంకి ఎన్ని పాయింట్లు వచ్చిన విషయాలు ఇలా నేను మీకు క్లుప్తంగా వివరించాను. తర్వాత ఏ నక్షత్రాలు పడవు కూడా తెలియజేశాను. కాబట్టి ఈ నా వీడియో ద్వారా మీరు ఈ విషయాలను గమనించి మీ ఇంట్లో శుభకార్యాలకు, వివాహ వ్యవస్థకు ఉపయోగించుకోగలరని నా యొక్క విన్నపం. నా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.